హాయ్ హలో వెల్కమ్ టు బీబీసీ. బీబీసీ అంటే బిగ్గర్ బాస్ కెఫే. ప్రతి వీక్ కూడా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వీక్ ఎలిమినేట్ అయింది అగ్నేయశ్రీ. ఏంటి అగ్నేయశ్రీ గారు? అయ్యో పర్వాలేదండి. పర్లేదు, తినండి. ఓకే, ఎలా ఉంది? ఎలా ఉంది అని అడుగుతున్నారా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నారా? నేనైతే నార్మల్ గా అడిగాను, అలాగే కాదు. నాకు మాత్రం తోల తీరిందా అని అడుగుతున్నట్టుందండి. ఓకే, మీరు ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు చెప్పారు ఏంటంటే నేను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పారు. బట్ సెకండ్ వీకే బయటకు వచ్చేసారు. దీని మీద ఏం చేద్దాం అనుకుంటున్నాను? సర్లే, అనుకున్నవన్నీ జరుగుతాయా? సమ్టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్. ఫస్ట్ వీక్ లో బాటమ్ 2 లోనే ఉన్నారు, ఈ వీక్ లో కూడా బాటమ్ 2 లోనే ఉన్నారు. అంటే కంటెస్టెంట్ ఎలాగైతే ఆడగలుగుతున్నారు మీరు? షో, లాస్ట్ వీక్లో బాటమ్ 2లో ఉన్నాను, రైటే. ఈ వీక్లో కూడా బాటమ్ 2లో ఉన్నాను, రైటే. ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అవ్వడానికి మిస్ అయిపోయాను. ఈ వీక్ మాత్రం వచ్చేసాను. మీకు మాత్రం హ్యాపీ కదా? చల్లబడ్డాయి కదా కళ్ళు మీవి? అయ్యో, నేను ఎందుకంటే హ్యాపీగా ఉంటాను. ఓకే, అది ఓకే అండి. మన హౌస్ లో ఎన్ని గ్రూప్లు ఉన్నాయి అనుకుంటున్నారు? ఒక 4-5 ఉంటాయండి. ఆ గ్రూప్ లో మీరు ఉన్నారా? అంటే నేను అందరితో కూడా మంచిగా ఉంటాను, అందరితో కూడా నేను ఫ్రెండ్లీగా ఉంటాను. సో హౌస్మేట్స్ అందరితో నేను కలిసి ఉంటాను. ఐ విల్ ఇంక్లూడ్ ఇట్. అందుకేనేమో నన్ను బయటకు పంపించేశారు నామినేట్ చేసి. బట్ నేనైతే అందరితో బాగానే ఉంటాను. ఓకే, అందరితోనే ఉన్నాను, మంచిగా ఉన్నాను అంటే మరి ఇది కూడా ఫేకే కదా? దీన్ని కూడా ఫేక్ అని అంటారు కదా? రే, ఎవడ్రా నువ్వు? ప్రతిదానికి ఫేక్ 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 అనుకుని ఎందుకు నన్ను రెచ్చగొక్కుతావు? నన్ను రెచ్చగొక్కు చెప్తున్నాను. రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చిపోతా. నేను రెచ్చిపోతాను. రానందుకు సారీ. బట్ నువ్వు ఇంటర్వ్యూ కానీ పిలిచి నువ్వు ఆ ఫేకు గీకు ఇలాంటివి లొక్కటి మార్చాలన్నీ నా దగ్గర మాట్లాడతా, అర్థమవుతుందా? అందుకేనా రేవంత్ మీద అంత రెచ్చిపోతున్నారు హౌస్ లోని? రేవంత్ ఈ క్యాండిడేట్ గురించి అడిగి వేస్ట్. అసలు నాకు ఈ రేవంత్ అంటే ఇష్టమే లేదు అసలు. ఐ హేట్ దిస్ పర్సన్. గుంట నక్క అంటారా, లైక్ పాము అంటారా, ఏమన్నా కూడా లైక్ నాకు ఎందుకో రేవంత్ అంటే అసలు ఇష్టం ఉండదు. హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఎందుకో ఫేక్గా అనిపిస్తున్నాడు. సో ఐ డోంట్ లైక్ దిస్ పర్సన్. ఓకే, హౌస్ లో మీకు ఏం పనులు ఇచ్చారండి? నాకైతే వాష్రూమ్స్ ఇచ్చారండి. మీరు చేశారా? అంటే ఇంట్లో ఎవ్వరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేయట్లేదు. ఎవరు సరిగ్గా వాళ్ళ పనులు వాళ్ళైతే ఎవరు చేయట్లేదు. ఒకళ్ళు అటు ఇటు షఫల్ అయ్యి కెప్టెన్ మాట వినట్లేదు. అసలు ఎవరి మాట వాళ్ళు వినట్లేదు అనమాట. అందరి గురించి ఎందుకండి? అందరి గురించి నేను అందరి గురించి అడగలేదు, మీ గురించి అడుగుతున్నాను. మీరు చేశారా? చేయలేదండి. పనులు చేయలేదు. నా షోకి యాంకర్ మీద అరవడానికి మాత్రం అరుస్తారు గట్టిగా ఎక్కేసి. సరే, కానీ ఇప్పుడు మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను. ఆ పిక్స్ ఎవరికి ఇంక్లూడ్ అవుతాయో చెప్పండి. ఫస్ట్ ఫాక్స్ గుంటనక్క నేను ఇందాకే చెప్పాను కదా. గుంటనక్క అంటే ఇట్స్ లైక్ రేవంత్. తాబేలు టాటహీస్ అంత మెల్లిగా నడుస్తుందంటే అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆరోహి సంథింగ్ లైక్ టైప్. చీమా లైక్ ఫైమా అనమాట. ఓకే, ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసింది. హౌస్ లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రేక్షకులకు కొంచెం చెప్పండి. హౌస్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన హౌస్ అనమాట. ఓకే, మా బీబీసీ నుంచి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్. గిఫ్ట్ ఏదండి? ఇస్తానన్నారు. అదే ఇచ్చేసాను, తినేసారు కదా మీరే. ఏంది, చిప్స్ ప్యాకెటా? ఓహో, ఇది చెప్తే నేను అసలు ఈ షోకి వచ్చేవానే కాదు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీక్ మరొక కంటెస్టెంట్ తో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ ఫనీ బాయ్ నాగేంద్ర అండ్ స్టే ట్యూన్డ్ టు పంచతంత్ర టీవీ. థాంక్యూ. ఒరే తమ్ముడు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? బ్రో చెప్పట్లే చేసుకుంటాను.